పాలకులు చేసినటువంటి మోసం, ఇంటిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మాట మార్చి మడమ తిప్పి ఒక మోసకారి ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని దగా చేసిందో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. కానీ ఈ రోజున మీ ప్రజాప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు ఇచ్చేటటువంటి పథకానికి వచ్చే నెల జూన్ 12వ తేదీన అంటే పాఠశాలలు తెరవక ముందే ఈ పథకం అమలుకి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. గత పాలకులు కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు ఇదే రకమైనటువంటి పథకానికి ఖర్చు చేస్తే దానికి రెండింతలు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేసే విధంగా 9,497 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి వచ్చే నెల 12వ తేదీనే శ్రీకారం చుట్టబోతుంది మన చంద్రన్న ప్రభుత్వం. అదేవిధంగా మూడవ అత్యంత కీలకమైనటువంటి పథకం సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ. గత పాలకులు రైతన్నలని ఎంత క్షోభ పెట్టారో ఇవాళ ఈ ప్రాంగణంలో వేలాదిగా ఉన్నారు రైతన్నలు. మిమ్మల్ని దగా చేసిందా లేదా? ఇస్తానన్నటువంటి సొమ్ములో సగానికి సగం కోత పెట్టి రైతన్నల నోట్లో మట్టి కొట్టింది గత ప్రభుత్వం. కానీ ఈనాడు మన చంద్రన్న ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి ఒక్క రైతన్నకి కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించబోతోంది. ఈ పథకం కూడా వచ్చే నెల జూన్ మాసంలోనే ప్రారంభం కాబోతుంది. ఈ పథకం ద్వారా దాదాపుగా 50 లక్షలకి పైబడి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకి మేలు జరగబోతోంది. దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షలకి పైబడి ఉన్నటువంటి రైతన్నలకి ఆర్థిక లబ్ధి చేకూరబోతా ఉంది. ఒక్కసారి గమనించండి మిత్రులారా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఈ 2 పథకాల ద్వారానే దాదాపుగా 20,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి రైతన్నలకి అందించబోతోంది మన ఈ ప్రజాప్రభుత్వం. అంతేకాకుండా మరి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు మహిళా పక్షపాతి. ఆనాడు డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయటమే కాకుండా ఎన్నో రకాలుగా మహిళల మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి. ఇవాళ అదే పందాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కల్పించాలి అని చెప్పి ఆనాడు సూపర్ 6 పథకాలలో భాగంగా మరి ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ సంవత్సరం ఆగస్టు